ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం తృతీయ రాత్రి 9:58 పర్యంతం. ఈరోజు రేవతి నక్షత్రం తెల్లవారి 3:58 పర్యంతం. మధ్యాహ్న కాల వర్జం 3:36 నుండి 5:14 వరకు. ఈరోజు శనివారం. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ఉదయకాల దుర్ముహూర్తం 6:20 నుండి 7:53 పర్యంతం. ఇక ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఏవైతే ఉంటాయో అవి ఆశాజనకంగా ఉంటాయి. ఎన్నడూ చూడనటువంటి ధనలాభం కూడా ఈరోజు ఉండవచ్చు. చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో సజావుగానే సాగుతాయి. వివాహ ప్రయత్నములు అవివాహితులకు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కోసం గట్టి ప్రయత్నము చేయవలసినటువంటి అవసరం ఈరోజు ఉంది. పుణ్యక్షేత్ర సందర్శనాలు చెయ్యాలి అనేటువంటి ఆలోచనలు కలుగుతాయి. ఈరోజు వాహనాలు కానీ భూములు కానీ ఏదైనా కొత్త వాటికి అడ్వాన్సులు ఇవ్వటానికి ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పవచ్చు. ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్లు శుభవార్తలు వినే ఆస్కారం కూడా ఉంది. రాజకీయ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవడం ద్వారా సత్ఫలితాలను సాధించవచ్చు. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. తప్పకుండా శ్రమతోనే విజయం సాధ్యము అన్న అంశము ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మేషరాశి వారు మరిన్ని ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు సాధించుకోవటానికి ఈరోజు 11 సార్లు హనుమాన్ చాలీస పారాయణం చేయడంతో పాటుగా సాయంకాల సంధ్య సమయంలో హనుమంతుడికి చక్కటి నువ్వుల నూనెతో దీపారాధన చేసి మనస్సులో ఉన్నటువంటి అభీష్టమును ప్రార్థన చేయండి. తప్పకుండా తీరుస్తారు. మేషరాశి వారి అదృష్ట సంఖ్య 4. మేషరాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు. వృషభ రాశి వారికి ఈరోజు గ్రహ సంచారం అనేటువంటిది మిశ్రమంగా ఉంది. కొన్ని పనులు సజావుగానే ముందుకు వెళ్తాయి. ఊహించినటువంటి ఒక అవకాశము ఉద్యోగస్తులకు చాలా వరకు రావటము ఉక్కిరి బిక్కిరి చేయడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగ్గానే ఉంటుంది. ఎప్పుడూ మీ చేతికి డబ్బులు రావు అని అనుకున్న సందర్భంలో ఈరోజు మొండి బాకీలు తీరటం అనేటువంటిది ఆశ్చర్యాన్ని మీకు కలిగింపచేస్తుంది. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు. ప్రముఖ వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అనేటువంటివి అందుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారపరంగా వ్యాపారాలను విస్తరింపచేస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు పదోన్నతులు కలుగుతాయి. సేవారంగంలో ఉన్నటువంటి వారికి గుర్తింపు అనేటువంటిది కూడా లభిస్తుంది. ఈరోజు దూర ప్రయాణాలు చేయకపోవడం చాలా వరకు ఉత్తమోత్తమైనటువంటి సూచన. వృషభ రాశి వారు ఈరోజు ఇంకా మంచి ఫలితాలు సాధించుకోవటానికి ఈరోజంతా నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి. సాయంకాల సంధ్యా సమయంలో స్త్రీలు ముఖ్యంగా తులసి కోట దగ్గర దీపం పెట్టి తులసి అమ్మవారిని గృహ సంరక్షణ కోసం ప్రార్థన చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. వృషభ రాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు వర్ణము. మిథున రాశి వారికి మంచి గ్రహ సంచార రీత్యా అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగానే కొనసాగుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు ముందుకు తీసుకొని వెళ్తుంది. పనుల్లో ఉన్నటువంటి ప్రతిష్టంభన అనేటువంటిది తొలగిపోతుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. పలుకుబడి పెరుగుతుంది. కొత్త నిర్ణయాలు అనేటువంటివి తీసుకుంటారు. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేయటానికి ఈరోజు అనుకూలత అనేటువంటిది పెరుగుతుంది. వ్యాపార పరంగా వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి.
స్థిరాస్తి సంబంధమైనటువంటి వివాదాలన్నీ కూడా సానుకూలంగానే పరిష్కారం అవుతాయి. పారిశ్రామికవేత్తల యొక్క కృషి ఫలించేటువంటి రోజు ఈ రోజు అని చెప్పవచ్చు. విద్యార్థులకు చాలా యోగదాయకమైనటువంటి ఫలితాలు ఈరోజు కలగబోతూ ఉన్నాయి. మిథున రాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటం కోసము ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని రావి చెట్టు కింద కూర్చొని చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. రావి చెట్టు మొదట్లో చీమల కోసం చక్కెర లాంటి పదార్థములను ఆహారంగా వేయటం ద్వారా పితృదేవత అనుగ్రహాన్ని కూడా పొందుతారు. మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి అదృష్ట వర్ణము ముదురు ఆకుపచ్చ. కర్కాటక రాశి వారికి గ్రహ సంచార రీత్యా అనుకూలమైనటువంటి రోజు ఈ రోజు అని చెప్పవచ్చు. ముఖ్యమైనటువంటి పనులు మీరు ఏవైతే పూర్తి చెయ్యాలి అని అనుకుంటున్నారో వాటిని సకాలంలోనే పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు, మీ అంతరంగము, ఈ రెండింటిలో ఉన్నటువంటి కార్యములు ఏవైతే ఉన్నాయో ఒక రూపాన్ని ఈరోజు పొందుతాయి. అందువల్ల నిశ్చింతగా ఉంటారు. పరపతి పెరుగుతుంది. ప్రముఖమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు అనేటువంటివి దృఢపడటము, చిన్ననాటి స్నేహితులతో జ్ఞాపకాలను పంచుకోవటం లాంటివి మీ మనస్సుకు ఎనలేని సంతోషాన్ని కలిగింపచేస్తాయి. రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి వారికి నూతన పదవి అవకాశాలు అనేటువంటివి మెరుగవుతాయి. వివాదాల నుంచి బయటపడేటువంటి ప్రయత్నములు తప్పకుండా చేయండి. కొత్త నిర్ణయాలు తీసుకోవటానికి, కొత్త ఆలోచనలు చేయటానికి ఈరోజు సానుకూలంగానే ఉంటుంది కర్కాటక రాశి వారికి. కర్కాటక రాశి విద్యార్థులు బాగా శ్రమ పడాల్సినటువంటి రోజు ఈ రోజు అని చెప్పవచ్చు. కర్కాటక రాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటం కోసం ఈరోజు రామరక్షా స్తోత్ర పారాయణంతో పాటుగా శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే ఈ 13 అక్షరాల మహామంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల గ్రహ దోషములన్నీ కూడా తొలగిపోతాయి. సత్ఫలితాలు పొందుతారు. కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య 6. కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణము నీలి వర్ణము. సింహరాశి వారికి ఈరోజు మంచి రోజు అని చెప్పవచ్చు. ఆర్థిక పరిస్థితి వృద్ధి పొందుతుంది. నిన్నటి వరకు ఏదో ఒక రకంగా గడిచినటువంటి కొన్ని విషయములయందు స్పష్టత అనేటువంటిది మీకు కలిసి వస్తుంది. రుణ ప్రయత్నములు లేకుండా జీవించే అలవాట్లు చాలా వరకు మంచివి. బంధువులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా విభేదాలు పెట్టుకోకండి. ఆలోచనలను స్థిరంగా చేయండి. ఆలయాలను సందర్శించాలి అన్నటువంటి బుద్ధిని తప్పకుండా ఆ కార్యక్రమాలు సాకారమయ్యేట్టుగా ముందుకు వెళ్ళండి. ఉద్యోగస్తులో ఉన్నటువంటి వారికి అదనపు పని బాధ్యతలు కొన్ని చికాకులను కలిగింపచేసినప్పటికీ కూడా ఈరోజు సాయంకాల సమయానికి అవన్నీ కూడా సర్దుబాటు అవుతాయి. సింహరాశి విద్యార్థులు బాగా శ్రమ పడితేనే ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణతా శాతాన్ని పెంపొందింపచేసుకోవచ్చు. సింహరాశి వారికి మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటం కోసము ఈరోజు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణంతో పాటుగా లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకోవడంతో పాటు స్వామివారికి ఇష్టమైనటువంటి తులసి మాలను సమర్పణం చేయండి. చాలా మంచి ఫలితాలు పొందుతారు. సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. సింహరాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. కన్యారాశి వారికి ఈరోజు కొన్ని వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్దుకుంటాయి. సన్నిహితులతో, మిత్రులతో, బంధువులతో, శ్రేయోభిలాషులతో చిన్న మాట పట్టింపు వ్యవహారాలు వచ్చే ఆస్కారం ఉంది. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిది అన్న సామెతను ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి. నిదానంగా మాట్లాడండి. సంయమనం అనేటువంటిది పాటించండి. వ్యాపార పరంగా కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి ఇవాళ ఏమాత్రం అనుకూలంగా లేదు. ఉన్న వ్యాపారాలు చేసుకోవడంతో పాటుగా భాగస్వామ్య వ్యాపారాలను విస్తరింప చేయటానికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజు. పనుల్లో జాప్యం వల్ల మానసికంగా ఒత్తిడి అనేటువంటిది పెరుగుతుంది. ఒత్తిడిని జయించటానికి అనేక రకములైనటువంటి ప్రయత్నములు కూడా చేస్తారు. విద్యార్థులు క్షేమదాయకమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈరోజు ఇంకా మంచి ఫలితాలు పొందటానికి గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. కన్యారాశి వారు గణపతి ఆలయ దర్శనంతో పాటుగా
హనుమంతుడి ఆలయంలో దీపారాధన కూడా మీకు శ్రేయస్సును కలిగింపచేస్తుంది. కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 7. కన్యారాశి వారి అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తులారాశి వారికి పనులు ఈరోజు కొద్దిగా నెమ్మదిస్తాయి. ఎంతో ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నటువంటి మీకు ఒక వార్త అనేటువంటిది కొద్దిగా అలజడిని సృష్టింపచేయవచ్చు. అనుకున్న లక్ష్యాలు సాధించటానికి పరిగెత్తడం అనేటువంటిది అనివార్యం అవుతుంది. ఇంతకాలం పడినటువంటి శ్రమ అనేటువంటిది ఫలించబోతోంది. వాహనాలు, భూములు కొనుగోలు చేయటానికి కావలసిన ఆర్థిక సంపత్తి అనేటువంటిది మీకు ఉంటుంది. సేవా రంగంలో ఉన్నటువంటి వారికి సామాజిక గుర్తింపు అనేటువంటిది లభిస్తుంది. ఉద్యోగపరంగా ఉద్యోగులకు బాధ్యతలు పెరగడంతో పాటుగా పై అధికారుల యొక్క చక్కటి ప్రోత్సాహం వల్ల అనుకూలత అనేటువంటిది పెరుగుతుంది. పారిశ్రామిక వర్గాల యొక్క విదేశీ పర్యటనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాయిదా పడతాయి. చిన్న చిన్న పనులు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా చాలా వరకు ప్రయోజనములను సిద్ధింపచేసేటువంటి రోజు ఈ రోజు అని చెప్పవచ్చు. తులారాశి వారికి ఇంకా మంచి ఫలితాలు పొందటానికి ఈరోజు తులారాశి వారు వెంకటేశ్వర సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని గోవిందనామాలను స్వామి ధ్వజస్తంభం దగ్గర ప్రార్థన చేయండి. మంచి ఫలితాలు పొందుతారు. తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు. వృశ్చిక రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. కొన్ని పనులు ఆరంభం చేసుకోవటానికి మధ్యాహ్నం 12 తరువాత సమయం అనేటువంటిది మీకు బాగుంది. ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఆరంభం చేసి ఉన్నారో అవి ఈరోజు నెమ్మదిగా సాగేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మీకు చెప్పవలసినటువంటి ప్రధానమైన అంశము ఆరోగ్యపరంగా ఈరోజు చికాకులు తప్పకపోవచ్చు. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. వెన్నెముక మొదలైనటువంటి కొన్ని నొప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆస్కారం ఉంది. కొన్ని పనులు సర్దుబాటు కాగలవు. ప్రముఖులతో పరిచయం అనేటువంటిది ఆనందదాయకమైనటువంటి వాతావరణంలోకి మిమ్మల్ని తీసుకుని వెళ్తుంది. గృహం కావచ్చు, వాహనాలు కావచ్చు, కొనుగోలు చేయటానికి, అమ్మటానికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంది. ధన వ్యయం కాకుండా పొదుపుగా ఉన్నట్టయితే ఈరోజు మీకు సత్ఫలితములనే పొందింప చేయవచ్చు. వృశ్చిక రాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందటానికి ఈరోజు లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు బాగా పొందుతారు. అదేవిధంగా విష్ణు పంజర స్తోత్ర పారాయణం చేయటం వల్ల దేహానికి రక్షణ కలుగుతుంది. ఆరోగ్యపరంగా వృద్ధి అనేటువంటిది పెరుగుతుంది. వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణము నలుపు. ధనుస్సు రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు బాగా చికాకులు కలిగింపచేస్తాయి. మొండి బాకీలు తీరకపోవటం, అప్పులు చేయటం వల్ల ఒక మానసిక బాధ, వీటి నుంచి బయటపడటానికి మార్గములను అన్వేషణ చేస్తారు. అయితే సంయమనం పాటించడమే మీ ముందున్నటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం. చిన్న చిన్న పనులలో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ కూడా వాటిని పరిపూర్ణంగా సాధిస్తారు. అయితే ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో మధ్యాహ్నం తర్వాత వాటిని పూర్తి చేస్తారు. రుణ ప్రయత్నములు చేయకుండా సంయమనంతో ఉండండి. ఉద్యోగులకు అదనపు పనిభారము చాలా వరకు చికాకులను కలిగింపచేస్తుంది. పారిశ్రామికవేత్తలకు మాత్రము ఈరోజు సంతోషకరమైనటువంటి సమాచారం లభిస్తుంది. ఆరోగ్యం అనేటువంటిది కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. ప్రముఖులతో పరిచయాలు ఆనందాన్ని కలిగింపచేయవచ్చు. విద్యార్థుల విదేశీ ప్రయత్నములకు, వీసా ప్రయత్నములకు ఈరోజు చాలా మంచి అవకాశం అని చెప్పవచ్చు. ధనుస్సు రాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటానికి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకోండి. ఈరోజు లక్ష్మీ నరసింహ పంచరత్న స్తోత్ర పారాయణంతో పాటుగా విష్ణు సహస్రనామాన్ని కూడా జపించడం వల్ల సత్ఫలితాలు పొందుతారు. ధనుస్సు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 7. ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణము పసుపు వర్ణము. మకర రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది అని చెప్పవచ్చు. అనుకున్న వ్యవహారముల యందు అనుకున్న పద్ధతిలో అనుకున్న విధంగా విజయం సాధిస్తారు. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. అయితే ఉత్సాహంలో మీరు మాట్లాడేటువంటి మాటల వల్ల కొన్ని వివాదాలు తలెత్తే ఆస్కారం కూడా ఉంది.
అందుకే శత్రువులతో మాట్లాడినా, మిత్రులతో మాట్లాడినా, సన్నిహితులతో మాట్లాడినా, శ్రేయోభిలాషులకు సలహాలు ఇచ్చిన చాలా సంయమనంతో ఓర్పుగా ఆచితూచి మాట్లాడటం వల్ల చాలా ప్రయోజనాలు కూడా సాధిస్తారు. కొన్ని వ్యవహారముల యందు విజయాలు సాధిస్తారు. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. కొత్త పెట్టుబడులు అనేటువంటివి అందుతాయి. ప్రమోషన్ అవకాశాలు కూడా పెరుగుతాయి. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. చిన్న వ్యయ ప్రయాసలు తప్పక పోవచ్చు. మకర రాశి వారు ఈరోజు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటం కోసము లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడంతో పాటుగా ఈరోజు మకర రాశి వారు విష్ణు సహస్రనామాన్ని కూడా జపించండి. ఈ రెండింటి పారాయణం ద్వారా సమున్నతమైనటువంటి ఫలితాలు పొందుతారు. మకర రాశి వారి అదృష్ట సంఖ్య 7. మకర రాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు. కుంభరాశి వారు చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి నిదానంగా పూర్తి చేస్తారు. ఆప్తులు మిత్రుల నుంచి సలహాలు సూచనలు స్వీకరిస్తారు. విద్యార్థుల యొక్క యత్నాలు సఫలమవుతాయి. ఇంట్లో శుభకార్య నిర్వహణ అనేటువంటిది జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత సంఘటనలు అనేటువంటివి గుర్తుకు వస్తాయి. సంఘంలో గౌరవం అనేటువంటిది పెరుగుతుంది. కళారంగంలో ఉన్నటువంటి వారికి కలిసి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎదురవుతాయి. వ్యాపార పరంగా అభివృద్ధిదాయకంగా ఉంటుంది. వ్యయప్రయాసలు లేకుండా శ్రమ పడటం ద్వారా చిన్న ఫలితాలు మీకు అనుకూలంగానే రావచ్చు. కుంభరాశి వారు ఈరోజు దూర ప్రయాణాలు చేయదలిచినట్లయితే భోజనానంతరమే దూర ప్రయాణాలు చేయడం అనేటువంటిది చాలా వరకు మంచి అంశము. అనుకోని ఖర్చులు ఇబ్బంది పెట్టే ఆస్కారం కూడా ఉంది. కుంభరాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటం కోసము ఈరోజు శనైశ్చరుడికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాన్ని 21 సార్లు పారాయణం చేయండి. అదేవిధంగా నవగ్రహ స్తోత్ర పారాయణం కూడా మీకు అనుకూలతలను పెంపొందింపచేస్తుంది. కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి అదృష్ట వర్ణము నీలివర్ణము. మీనరాశి వారికి ఈరోజు మంచి రోజు అని చెప్పవచ్చు. ముఖ్యమైనటువంటి పనులన్నిటినీ సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో ఏర్పడినటువంటి వివాదాలు కొంతవరకు సర్దుబాటు అవుతాయి. ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉన్నదో మెరుగ్గా ఉంటుంది. విద్యార్థుల యొక్క శ్రమకు తగినటువంటి ఫలితం దక్కుతుంది. ఒక సమాచారం ఎంతో సంతోషాన్ని కలిగింపచేస్తుంది. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. పనుల్లో ఉన్నటువంటి ప్రతిష్టంభన తొలగిపోతుంది. ఉత్సాహంగా ఉల్లాసంగా స్త్రీలు ముందుకు దూసుకొని వెళ్తారు. రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి వారికి పదవులు లభించేటువంటి అవకాశం కూడా ఉంది. వ్యయప్రయాసలు లేకుండా సంయమనంతో ఉండటం ద్వారా కార్యసిద్ధి అనేటువంటిది మీకు మాత్రమే దక్కవచ్చు. నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలు చక్కగా సఫలీకృతం అయ్యేటువంటి రోజు ఈరోజు అని చెప్పవచ్చు. మీనరాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందటం కోసము ఈరోజు వెంకటేశ్వర వజ్ర కవచంతో పాటుగా గోవిందనామాలను వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కూర్చొని చేయండి. సత్ఫలితాలు పొందుతారు. మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి అదృష్ట వర్ణము పసుపు వర్ణం. ఇవి మేషాది 12 రాశుల వారికి ఈరోజు కలగబోయేటువంటి మిశ్రమ ఫలితాలు. మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటేశ్వర భగవానుడు ఆయురారోగ్య భోగభాగ్యములను కలిగించుగాక అని కోరుకుంటూ స్వస్తి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈ మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ కోరుకునేది అనేక రంగాలలో విజయాన్ని సాధించాలని. విజయ సిద్ధిని సాధించడానికి వాస్తుశాస్త్రంతో పాటుగా మనకి అదృష్టం కూడా సహకరించాలి. ఈరోజు శనివారం కాబట్టి శని ప్రభావం తగ్గుముఖం పట్టి మనకు అదృష్టకరమైన ప్రభావాలు రావడానికి ప్రతి శనివారం కూడాను ఆవ నూనెలో ముఖాన్ని చూసుకొని ఒక పేదవానికి గనక ఆ నూనెను గనక దానం చేసినట్లయితే
శనిగ్రహానికి సంబంధించినటువంటి కష్టాలన్నీ కూడాను పటాపంచలైపోతాయి. శనివారం నాడు ఇది ఆచరించటం చాలా మంచిది. అంతేకాకుండా శనిగ్రహం వల్ల కలిగేటువంటి భయ ఆందోళన నుంచి బయటపడటానికి ప్రతిరోజు కూడాను ప్రతి ఒక్కరూ కూడాను హనుమాన్ చాలీసా పఠనం చేయాలి. శనిగ్రహ భయాన్ని నుంచి మనం బయటపడటానికి సహకరిస్తుంది. శనివారం నాడు ప్రారంభించి శుక్రవారం నాడు ముగిసే విధంగా సుందరకాండ అనేటువంటిది కూడాను మీరు గృహంలో పఠించవచ్చు. దీనివల్ల వ్యాపార పరమైనటువంటి సమస్యలు, ప్రభుత్వం నుంచి కలిగేటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడాను తొలగించుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. అంతేకాకుండా శనివారం నాడు దశరథ కృత శని స్తోత్రాన్ని పఠించినట్లయితే శనిగ్రహ రీత్యా సంభవించేటువంటి ఉపద్రవాల నుంచి ప్రతి ఒక్కరూ కూడా బయటపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. శని త్రయోదశి వచ్చినప్పుడు శనివారం నాడు శనిదేవుని యొక్క ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ నువ్వుల నూనె కానీ ఆముదం కానీ శనికి సమర్పించి రావాలి. శనీశ్వరుణ్ణి నువ్వుల నూనెతో కానీ ఆముదంతో కానీ అభిషేకం చేయవచ్చండి. అలా గనక చేసినట్లయితే శనిగ్రహ దోష నివృత్తి కలగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా శనిదేవుని వల్ల కలిగేటువంటి కష్టాల నివారణ కోసం శుక్రవారం నాడు 1.25 కిలో నల్ల శనగలు నీళ్ళల్లో నానబెట్టండి. శుక్రవారం నాడే నల్ల శనగలు నానబెట్టాలి. అలా నానబెట్టినవి మరునాడు అంటే శనివారం నాడు వాటిని తీసి నల్లని వస్త్రం మీద ఉంచండి. వాటితో పాటు ఒక బొగ్గు, ఒక నాణెం, చిటికెడు నల్ల నువ్వులు వేసి మూట కట్టండి. ఆ తర్వాత ఆ మూటను 7 మార్లు మీ శిరస్సు చుట్టూతా కూడా తిప్పుకొని పారే నదిలో మీరు గనక వదిలినట్లయితే బ్రహ్మాండమైనటువంటి యోగం సిద్ధిస్తుంది. శనిగ్రహ దోష నివృత్తికి ఇది చాలా చక్కటి తరుణోపాయంగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా విజయం మీ సొంతం కావాలని చెప్పేసి భావించేవాళ్ళు బిల్వపత్రాన్ని ఆవు పాలతో నూరి తిలకంలా పెట్టుకొని మీరు ఎక్కడికైనా సరే వెళ్ళండి. త్రిదళం త్రిగుణాకారం అన్నారు. బిల్వపత్రం అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. ఆ బిల్వపత్రాన్ని నూరండి ఆవు పాలు. అలా నూరి దాన్ని ఓ పేస్ట్లా వచ్చిన తర్వాత బొట్టుగా పెట్టుకోండి. బొట్టుగా పెట్టుకొని మీరు ఎక్కడికైనా వెళ్ళండి. విజయం మాత్రం మీ వెంటే ఉంటుంది. విజయ సిద్ధికి ఇది చాలా చక్కని తరుణోపాయంగా గ్రహించాలి. అలాగే చిన్నపిల్లలకు బాలారిష్ట దోషాలు తగలకుండా తరచూ పడి జ్వరం రావటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలా జరుగుతూ ఉన్నప్పుడు ఏం చేయాలంటే నాగఫణి వేరు అని చెప్పేసి ఉంటుంది. ఆ వేరును తెచ్చి దారం కట్టి పిల్లవాడి యొక్క మెడలో గనక వేసినట్లయితే బాలారిష్ట దోషాల నుంచి బయటపడతాడు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు అనేవి రానే రావు అన్నమాట. దుకాణంలో మీకు అమ్మకం బాగా లేదా? మీరేమీ చింతించాల్సిన పని లేదు. అమ్మకం బాగా పెరగాలంటే నల్లని పెద్ద గవ్వను ఒకటి తీసుకోండి. పెద్ద గవ్వ అంటే ఇంత సైజు గవ్వ నల్లడిది. ఆ నల్ల గవ్వను మీరు నల్ల బట్టలో చుట్టి దుకాణంలో శనివారం నాడు వేలాడదీయండి. ఈ విధంగా చేసినట్లయితే మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిలింప చేసుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా అంటోంది శాస్త్రం. శనిగ్రహ దోష నివృత్తి కోసం, విజయ సిద్ధి కోసం, వ్యాపారంలో అత్యున్నతమైనటువంటి లాభార్జనలు చేయటం కోసం
ఇత్యాది విశేషాంశాలన్నీ చాలా చక్కగా గుర్తుంచుకొని మీరు గనక పాటించినట్లయితే సర్వ విధాల శ్రేయోదాయకమైన అభివృద్ధి పదంలో మీ జీవనం కొనసాగటానికి ఆస్కారం ఉంటుంది కదా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గ్లోబల్ అంశంలో తెలుసుకుందామా? సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో విజయోస్తు అనే అంశానికి స్వాగతం. నవగ్రహాలలో శనిగ్రహం అనుకూలత లేకపోతే పరాజయం మనల్ని వెంటాడుతుంది. జీవితంలో విజయం కావాలి అనే ఆలోచన కలవారంతా రవిగ్రహాన్ని ఆరాధిస్తారు. రవిగ్రహానికి సంబంధించిన గోధుమలు దానమివ్వడం, ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం, సూర్య సంబంధిత స్తోత్రాలు పారాయణ చేయడం లేక వినడం వంటివి చేస్తూ ఉంటారు. అవి ఎంత ప్రయోజనాన్ని చేకూరుస్తాయో అంతకు రెట్టింపు ప్రయోజనం శనిగ్రహ సంబంధితమైన స్తోత్రాదులు పారాయణ చేసినా లేక విన్నా, శనిగ్రహ సంబంధిత నివారణోపాయాలుగా శాస్త్రంలో చెప్పబడ్డ పరిహార విజ్ఞానాలు గుర్తించిన పద్ధతులలో పరిహారాలను పాటిస్తే అధికమైన ప్రయోజనాన్ని మనం చేకూర్చుకోవచ్చును. ఈ క్రమంలో శనిగ్రహానికి సంబంధించిన దోషాలు ఏవైనా ఉన్నాయా? శనిగ్రహం సాత్వికంగా ఉండేటటువంటి గ్రహం ఏ విధమైనటువంటి దోషాన్ని మనకు కలిగించదు. కానీ ఆ శనిగ్రహ సంబంధితంగా వచ్చేటటువంటి ఆలోచనలు మనవైన ఆలోచనలే మనలో వ్యతిరేకతను పెంపొందిస్తాయి. అంటే అనుకూలంగా ఆలోచించేది మన మనస్సే, అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా ఆలోచించేది మన మనస్సే. ఇలా వ్యతిరేక ఆలోచనలు పెరిగిన క్షణమే మనలో ఇదంతా కూడా శనిగ్రహ సంబంధితం అనేటటువంటి పరిపూర్ణమైన వ్యతిరేక ఆలోచన తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇలా కాకుండా సానుకూలంగా మనం మారాలి, జీవితంలో విజయం సాధించగలగాలి అనే ఆలోచన కలవారు ఫాల్గుణ మాసంలో విశేషంగా శనిహోర ఉండేటటువంటి కాలం గమనించి గౌరీ పంచాంగ సమయాన్ని నిర్ధారణ చేసుకుని ఆ సమయంలో నువ్వుల నూనెతో మట్టి మూకుడులో లేక మట్టి పెడతలో ప్రత్యేకంగా దీపారాధన చేయాలి. నలుపు, తెలుపు, ఎరుపు ఇలా 3 రంగుల దారాలను మేళవించి అల్లుకొని అందులో కాసింత వత్తిని కూడా కలిపి ఉత్తరం దిగ్భాగం వెలిగే విధంగా నువ్వుల నూనె, ఆముదం, నెయ్యి ఈ మూడింటిని కూడా కలిపి ఆ మట్టి ప్రమిదలో తైలంగా వినియోగించి ఉత్తరం వైపు వెలిగే విధంగా దీపారాధన చేస్తే మనలో ఉండేటటువంటి నిరుత్సాహం, నిర్వేద భావనలు తొలగిపోతాయి. ఉత్సాహంతో ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేద్దాం అనే ఆలోచన ఆ దీపారాధన చేసిన మరుక్షణమే మనకు కలుగుతుంది. దైవాన్ని ఆరాధన చేసేటటువంటి క్రమంలో అగ్నిముఖావై దేవాహ అని వేద ప్రమాణం. అన్నీ కూడా అగ్ని రూపంలోనే, అందరు దేవతామూర్తుల స్వరూపాలను కూడా అగ్ని రూపంలోనే మనం ధ్యానం చేయాలి, స్తోత్రం చెయ్యాలి అని మనకు ఋగ్వేదం బోధిస్తుంది. కనుక ఈ అగ్నిముఖంగా ఉండేటటువంటి ఆ దైవరూపం దీపారాధన. అలాంటి ఆ దీపారాధనను ఫాల్గుణ మాసంలో శనివారం నాడు ఆముదం అనేది ఒకటిగా వినియోగిస్తున్నాం, నెయ్యిని రెండవదిగా వినియోగిస్తున్నాం, నువ్వుల నూనె మూడవదిగా వినియోగిస్తున్నాం. ఈ క్రమంలో ఆముదం వినియోగించడం ద్వారా ఆరోగ్యం, నువ్వుల నూనె వినియోగించడం ద్వారా ఐశ్వర్యం, నెయ్యిని వినియోగించడం ద్వారా ఆనందం అనే మూడింటిని మనం పొందవచ్చును అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. నేతితో మేళవించిన అన్నాన్ని భుజిస్తే ఆనందం అంటూ ఉంటాం. ఆముదాన్ని మనం శరీరానికి అలదుకుంటే ఆరోగ్యం చేకూరుతుంది. ఆముదం దీపాన్ని వెలిగించి ఆముదం దీపపు కాంతికి మనం పుస్తకాన్ని చదివితే కంటికి ఏ విధమైనటువంటి దోషము కలగదు. పైగా చదివిన ఆ చదువంతా కూడా సమర్థంగా బుర్రలోకి చేరుకుంటుంది అని ప్రాచీనుల విశ్వాసము. శాస్త్రీయ కోణంలో నిరూపింపబడిన సత్యం కూడా అదే విధంగా
నువ్వుల నూనె రుచికరమైనది, ఆనందాన్ని కలిగిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది కనుక మనకు ఐశ్వర్యప్రదాయంగా కూడా ఉంటుంది కనుకనే నువ్వుల నూనె, ఆముదం, నెయ్యి ఈ మూడింటిని మేళవించి పాల్గొన మాసంలో శనిగ్రహ సంబంధిత దీపారాధన ఇలా చెయ్యాలి అని పరిహార విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది. అప్పులు బాధలున్నాయి, రుణాల బాధలు పెరిగిపోయాయి, మన వద్ద నుంచి డబ్బు తీసుకున్న వారు సకాలంలో తిరిగి చెల్లించడం లేదు, అలాగే మన వద్ద తీసుకున్న వారు చెల్లించకపోవడం పక్కన పెట్టేసి మనకు డబ్బు ఇచ్చిన వారు అస్తమానము అడుగుతున్నారు, వారు చెల్లిస్తే మనం మీరు చెల్లింపులు చేస్తాం, ఇలా ఆదాన ప్రదానాలలో మధ్యవర్తిత్వ భావనలలో పడి ఇబ్బందుల పాలవుతున్న వారంతా కూడా పాల్గొన మాసంలోని శనివారం నాడు ప్రత్యేకంగా నలుపు రంగులో ఉండే వస్త్రాలు ధరించి లేదా నీలం రంగులో ఉండే వస్త్రాలు ధరించి నుదుటన భస్మరేఖలు, కుంకుమ కాదు సుమా, భస్మరేఖలు అలుదుకొని లేదా వారి వారి మత ధర్మ సూత్రాలకు అనుకూలంగా నామము బొట్టు అలంకరింపజేసుకొని ఆ పిదప శివారాధన చేసి ఇంటిలోనే సుమా దేవతారాధన చేసేటటువంటి చోట ఇలా మట్టి ప్రమిదలో ఎరుపు, తెలుపు, నలుపు ఈ 3 రంగులలో ఉండే దారాన్ని వత్తితో మేళవించి ఉత్తరం దిగు భాగంలో వెలిగే విధంగా దీపారాధన ఏర్పాటు చేస్తే అలాంటి వారికి సమస్తములైన రుణ సంబంధిత వ్యవహారాలలో అనుకూలమైన ఆలోచనలు పెరుగుతాయి, అనుకూలతలు కలుగుతాయి, రుణదాతలు ఆ డబ్బు చెల్లిస్తారు, రుణగ్రస్తులు ఆ ఇబ్బందుల పారిలో నుంచి బయటపడతారు అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం ఇలా తెలియజేస్తుంది. శరీరమంతా కూడా ఈ పౌర్ణమాసం విశేషంగా శనివారం నాడు నువ్వుల నూనె అలదుకోవాలి. అనేకులకు ఒక విశ్వాసం ఉంటుంది, శనివారం నాడు నువ్వుల నూనె దానం ఇవ్వకూడదు, ఖరీదు చేయకూడదు, ఇతరుల నుంచి పుచ్చుకోకూడదు, ఇతరులకు ఇవ్వకూడదు. ఇవన్నీ కూడా విశ్వాసాలు బాగా పెరిగిపోయిన తర్వాత కలిగేటటువంటి వ్యతిరేకపు ఆలోచనలకే బీజం వేస్తాయి. అలా కాకుండా నిరభ్యంతరంగా, నిర్మోహమాటంగా, ఏ రకమైన సందేహము లేకుండా శనివారం నాడు నువ్వుల నూనెను యథాశక్తి వినియోగం చేయవచ్చు, ఖరీదు చేయవచ్చు. అయితే శాస్త్ర ప్రమాణాలలో నువ్వులు, పత్తి అంటే దూది, ఉప్పు ఈ మూడింటిని సూర్యాస్తమయం అయిన తదుపరి ఖరీదు చేయకూడదు అనేది మట్టుకు మనం ప్రాచీన ఆచార సంబంధిత ధర్మ గ్రంథాలలో గమనించవచ్చు. నువ్వులు కావచ్చు, దూది అంటే పత్తి కావచ్చు, అలాగే ఉప్పు కావచ్చు, ఈ 3 కూడా ప్రతి గ్రామంలో కూడా లభించేవి కావు, తరచుగా అరుదుగా లభించేవి అవుతాయి. వీటిని నిలవ పెట్టుకోవడం లేదా పచారీ కొట్టును తెచ్చుకోవడం లాంటివి అవసరమైనవి. మిగతావన్నీ కూడా ప్రతి గ్రామాలలో ఆయా వ్యవహారాలు చేసేటటువంటి గ్రామస్తులలో సహజంగా ఆదాన ప్రదానాలలో లభించేటటువంటి దినుసులే అవుతాయి కనుక ఈ మూడింటిని సూర్యాస్తమయం అయిన తదుపరి ఎవరికి ఇవ్వరాదు, అలాగే ఎవరి నుంచి పుచ్చుకోరాదు అనేటటువంటి నియమాన్ని ఆచారకాండ పూర్వకాలం ఇలా సూచించింది. పాల్గొన మాసం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శనివారాలలో విశేషంగా సాయంత్రం పూట వీటిని ఖరీదు చేయకూడదు, కానీ సూర్య సంచారం ఉండేటటువంటి కాలం, వెలుతురు ఉండేటటువంటి సమయం, ఉదయం వేళ, మధ్యాహ్న సమయం, సాయంత్రానికి పూర్వం ఈ వేళలలో నూనె, ఉప్పు, నువ్వులు వీటిని ఇతరులకు దానంగా బహుమతులుగా అందించినా లేక నువ్వులను గోమాతకు ఆహారంగా అందించినా తప్పక అద్భుతమైన ప్రయోజనం చేకూరుతుంది అని కూడా సంప్రదాయ విజ్ఞానం తెలియజేస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి ఇబ్బందుల పాలవుతున్న వారు పాల్గొన మాసంలోని శనివారాలలో, ఇంకా అనేక శనివారాలు ఈ మాసంలో మనకు రాబోతున్నాయి కనుక శనివారాలలో యథాశక్తి సూర్యోదయం మొదలుగా భోజనం చేసేంత పర్యంతం ఉండేటటువంటి కాలంలో వత్తులను సిద్ధం చెయ్యాలి. 10, 20, 50, 100, 200, 300 ఇలా యథాశక్తి ఆ వత్తులను సిద్ధం చేసి ఆ వత్తులను ఆవునేతిలో తడిపి సమీపంలో ఉండేటటువంటి శివాలయంలో కానీ
నవగ్రహ ఆలయంలో కానీ అర్చకునకు దీపం వెలిగించే విధంగా అందచేయాలి. లేదా మనమే దీపారాధన చేసి ఆ పిదప భోజనానికి ఉపక్రమించినట్లయితే సంపూర్ణమైన శారీరక మానసిక రుగ్మతల బారి నుంచి మనం బయటపడతాం. జీవితాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతాం, విజయ మార్గంలో నడిపించుకోగలుగుతాం అని తెలియజేస్తుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. ఇది ఫాల్గుణ మాసంలో శనివారం నాడు పాటించవలసిన విధులు, నియమాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం అని విన్నవిస్తూ శుభమస్తు. श्री महालक्ष्मी नमोस्तुते, श्री महालक्ष्मी नमोस्तुते। ఎవరికి వారు భగవంతుడికి నేను జవాబుదారి, నేను ఆయనకి చెప్పుకోవాలి కాబట్టి నేను ఈ తప్పు చెయ్యను అన్న పూనికని పొందిన నాడు అసలు ఒకరు ఒకరిని పీడించడం అనేటటువంటి మాటే ఉండదు. ఆ స్థితికి తీసుకెళ్ళడానికి రాచబాట ఏది అంటే భగవంతుని యొక్క నామములను అర్థం చేసుకోవడమే. అందుకే భగవంతుని యొక్క నామము ఎంత బాగా అర్థం అవుతుందో అంత బాగా ధ్యానం చేయగలడు, అంత ప్రేమతో పూజ చెయ్యగలడు. ఆ అర్థం తెలిసినప్పుడు చేసే పూజ వేరు. ఈమె నా తల్లి అని తెలుసున్నప్పుడు చేసే నమస్కారం, ఆ తల్లి కాళ్ళు పట్టినప్పుడు ఉండేటటువంటి ప్రేమ, అమ్మ కాసిని మంచినీళ్లు పట్టారా అంటే పట్టికెళ్ళి ఇచ్చి అమ్మ తాగిన గ్లాసు కడిగి తీసుకెళ్ళి పెట్టడంలో ఉండే సంతోషం, ఒక్క అరటిపండు తెచ్చిపెట్టరా అంటే అమ్మకి అరటిపండు తెచ్చిపెట్టు అంటే కొడుకు అమ్మకి అరటిపండే పట్టుకెళ్ళి ఇస్తాడా? ఓ పళ్ళెంలో అరటిపండు తొక్కలు తీసేసి పళ్ళెం కడిగి జాగ్రత్తగా అందులో పట్టుకెళ్ళి అమ్మకిచ్చి అమ్మ తినే వరకు పక్కన కూర్చుని పళ్ళు ఊడిపోయిన పెద్దదైపోయిన అమ్మ అరటిపండు తిన్న తర్వాత అమ్మ కొంచెం మంచినీళ్ళు తాగుతావా అని కాసిన మంచినీళ్ళు ఇచ్చి నేను పెట్టేస్తానమ్మా అని ఆ పళ్ళెని తీసుకెళ్ళి పక్కన పెట్టేసి కాసిన నీళ్లు తెచ్చి నువ్వు లేవక్కర్లేదమ్మా చేయగడిగేసుకో అని తన ఉత్తరీయంతో అమ్మ చేతులు తుడిచి వెళ్ళడంలో ఎంత ప్రేమ ఉంది. ఎందుకు వచ్చింది ఆ ప్రేమ అంటే ఆమె నా తల్లి అన్న భావన ఉంది. భగవంతుని యొక్క నామముల అర్థము కూడా మనకి బాగా తెలిస్తే ఈమె నా తల్లి, ఈమె నన్ను ఇన్ని గుణములతో కాపాడుతోంది, ఇటువంటి తల్లి పట్ల నేను ఎంత ప్రేమతో ఉండాలి అన్ననాడు చేసే పూజ పండుతుంది, ధ్యానం బాగా నిలబడుతుంది. మనిషి గొప్ప సంతోషాన్ని పొంది తన శీలాన్ని తాను సంస్కరించుకుంటాడు. ఆ తల్లి సంతోషించేలా బ్రతుకుతాను తప్ప ఆ తల్లి చిన్నపుచ్చుకునేలా నేను బ్రతకను అని తనంత తానుగా సన్మార్గంలో ప్రయాణం చేస్తాడు. అందుకే భగవంతుని యొక్క నామముల అర్థాన్ని తెలుసుకోవడం అనేటటువంటిది అంత ప్రధానమైన విషయం. ఒక్కొక్కసారి ఆ భగవన్నామాన్ని పలకడం అనేటటువంటిది ఊహకందనటువంటి ఫలితాన్ని ఇచ్చేస్తుంది కూడా. అజామీలుడు మరణకాలమునందు కొడుకుని పిలిచాడు నారాయణ అని, కానీ మరణకాలములో పిలిచాడు కాబట్టి ఆ జన్మకి ముందున్న కొన్ని కోట్ల జన్మలలో ఉన్న పాపములు దగ్ధమైపోయి, అందుకే ఈతడు కోటి జన్మలకు ఎక్కుడు చెందు ఎన్నో జన్మలకి చెందినటువంటి పాపరాశి దగ్ధమైపోయి విష్ణుదూతల యొక్క దర్శనాన్ని పొందగలిగాడు. అంత వైభవం కలిగినటువంటి ఈ భగవంతుని యొక్క నామముల అర్థము తెలుసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యడం ఎంతో ముదావహం. ఇప్పుడు లక్ష్మీదేవి యొక్క నామములను పరిశీలించి మన శక్తి కొలది మనం అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యడం మనందరికీ కూడా ఎంతో వైభవాన్ని, క్షేమాన్ని, యోగాన్ని, శాంతిని ఇవ్వగలిగినదై ఉంటుంది. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రమే కాదు, మీరు ఏ స్తోత్రం తీసుకోండి, ధ్యాన శ్లోకం అని ఒక శ్లోకం ఉంటుంది. తన చూపుల చేత లోకమునకు ఇంత అనుగ్రహాన్ని ఇవ్వగలిగినటువంటి ఆ తల్లి ఒక రూపాన్ని పొందితే ఆమె ఎలా ఉంటుంది అన్నది ఆలోచన చెయ్యడమే ధ్యాన శ్లోకం. మీకు బాగా అర్థమయ్యేటట్టుగా నేను ప్రతిపాదించాలి అంటే, నేను ఇలా ఉంటారు మా నాన్నగారు, ఇలా ఉంటారు మా నాన్నగారు అని చెప్తుంటే సమర్థవంతమైనటువంటి విభూతి కలిగినటువంటి ఒక చిత్రకారుడు నేను చెప్పిన మాటలు వింటూ బొమ్మ గీస్తున్నాడు అనుకోండి,
నేను అటు తిరిగి మా నాన్నగారి గురించి చెప్తుంటే చెప్పడం పూర్తయిపోయిన తర్వాత ఇటు తిరిగి చూస్తే అచ్చు మా నాన్నగారు ఎలాగుంటారో అలాగే ఆయన ముఖం చిత్రింపబడింది అనుకోండి, అబ్బా నేను చెప్తుంటే ఈయన భలే గీశారే అంటాం. అలాగే లోకములనన్నిటినీ కూడా కేవలము తన చూపుల చేత అనుగ్రహించగలిగినటువంటి ఆ తల్లి ఎలా ఉంటుంది అన్నది ఊహ చేసి చెప్పడం, ఆ ఊహ చేత మళ్ళీ ఒక రూపాన్ని మనసులో కల్పించుకొని సువ్యవస్థితం చేసుకోవడం. ఎందుకంటే రూపాన్ని పట్టుకున్నారనుకోండి, రూపాతీతమైన స్థితికి వెళ్ళిపోతారు ఒకప్పుడు. ఎందుకని అంటే మీరు చూడండి, వివేకానంద స్వామి చెప్పినట్టు ఒక గోడ దూకాలి అనుకున్న వ్యక్తి చేతిలో కర్ర పట్టుకుని పరిగెత్తుకుంటూ వెడతాడు. వెళ్ళి గోడ దగ్గర దాకా వెళ్ళిపోయాను అన్న తర్వాత తాను పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు చేతితో ఏ కర్ర పట్టుకుని వచ్చాడో ఆ కర్రని భూమిలోకి గుచ్చి దానిని దాపుగా చేసుకుని శరీరాన్ని పైకెత్తి గోడ అవతలకి దూకేసేటప్పుడు ఇక ఈ కర్రని తనతో అవతల వైపుకి తీసుకెళ్ళడం, కర్ర ఇటు పడేసి తాను అటు దూకేస్తాడు. అలాగే నామాన్ని పట్టుకుని ప్రయాణం చెయ్యగా నామాతీతమైన రూపాతీతమైనటువంటి ఒక స్థితిని భగవంతుడిది సాధకుడు అనుభవిస్తాడు. ఎక్కడో లేడు, ఆయన ఇక్కడే ఉన్నాడు. నిజానికి అది తెలుసుకోవడం నాణ్య పంధాయనాయ విద్యతే, అంతకన్నా మార్గం లేదు. ఇక్కడే ఉన్నాడు భగవంతుడు, అంతటా ఉన్నాడు అని గుర్తెరుగుతాడు. విశ్వమే విశ్వనాథుడు, లోకమే లోకేశ్వరుడు తప్ప ఎక్కడో నా పూజ గదిలో మాత్రమే ఉన్నవాడు కాడు అని గుర్తెరగడమే నిజమైనటువంటి వికసనం. అది పొందడం కోసమని ముందు ఒక రూపాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఇప్పుడు ఆ రూపమునకు గుణములను చెప్పి, గుణములు గౌణములై గౌణములు నామములైతే వీటిని ఆధారం చేసుకొని భగవత్ తత్వాన్ని పరిశీలించడానికి బయలుదేరి భగవత్ తత్వమునందే లయమైపోయి భగవంతుడి కన్నా భిన్నం కాని స్థితికి వెళ్ళిపోతాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమైపోతున్నాడు అన్నట్టే. ఒక ఉప్పు చేత తయారు చేయబడిన బొమ్మ నేను సముద్రం లోపలికి వెళ్ళి లోతు కనుక్కొచ్చి బయటికి వచ్చి ఎంత లోతో చెప్తాను అని బయలుదేరింది అనుకోండి, ఆ ఉప్పుతో తయారు చేయబడిన బొమ్మ సముద్రం లోపలికి వెడుతున్నప్పుడు అది సముద్రంలోనే కరిగిపోతుంది. ఇక అది మళ్ళీ బయటికి రావడమూ ఉండదు, సముద్రం ఎంత లోతుందో చెప్పడమూ ఉండదు. భగవంతుని యొక్క నామముల అర్థము తెలుసుకున్న నాడు భగవంతుని యొక్క గుణములు, ఆయన లీలలు, ఆయన విభూతులు పరిశీలించడంలో మనసు తన్మయత్వాన్ని పొందితే ఇక మళ్ళీ నిజానికి మాట్లాడడానికి ఏం ఉండదు, అందులోనే సమాధి స్థితిని పొందేస్తాడు. అంత గొప్ప స్థితిని ఇస్తాయి కాబట్టి ముందు ఒక రూపమును ఏర్పాటు చేసుకుంటారు. దాన్నే ధ్యాన శ్లోకం అంటారు. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం హరిహర బ్రహ్మాదిభిస్సేవితాం పార్శ్వే పంకజశంఖపద్మనిధిభిః యుక్తాం సదాశక్తిభిః సరసిజనయనే సరోజహస్తే ధవళతరాం శుకకంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం అంటారు. అమ్మా లక్ష్మీదేవి, నువ్వు ఎంతటి వైభవంతో కూడుకున్న దానివమ్మా. వందే పద్మకరాం, నువ్వు ఒక చేతిలో పద్మాన్ని పట్టుకుని ఉన్నావు తల్లి, ప్రసన్నమైనటువంటి రూపంతో ఉన్నావు, అభయ హస్తాన్ని పట్టుకున్నావు, తెల్లని పుష్పమాలను ధరించావు, పరమాద్భుతమైనటువంటి వస్త్రములను కట్టుకొని చందనాది అలంకారములను స్వీకరించి ఉన్నావు. నీకు అటూ ఇటూ శంఖనిధి పద్మనిధి ఉండి సమస్త నిధులకు ఆ తల్లి పుట్టినిల్లు. ఆమె మీకు ఇవ్వలేనిదేం లేదు. ఐహికముగా ఇక్కడ కావలసినటువంటి కోరికలు కానీ, శరీరమును విడిచిపెట్టిన తరువాత కావాలనుకుంటే ఇవ్వగలిగినటువంటి స్వర్గాది ఉన్నత లోకములను కానీ, అసలు జన్మనే పొందవలసిన అవసరం లేకుండా చేసి శాశ్వతమైనటువంటి విడుదల రూపమైన మోక్షాన్ని కానీ ఇవ్వగలిగినటువంటి 6 స్వరూపములుగా ప్రకాశిస్తున్న లక్ష్మి ఆమెయే. అందుకే సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అంది వేదం. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య